నేను చెప్పనా? చెప్పు, నువ్వు చెప్పు. చెప్పు, కూర్చో, నేను కూర్చొని చెప్తా కానీ. ఇప్పుడు మన దేవుడు మనకి ఒక వే చూపిస్తాడు. Our shepherd make our way to the world for you and me. మన దేవుడు మనకి దారి చూపిస్తాడు, నీకు నాకు ఈ లోకంలోకి. For you and me to spread the gospel to the world who do not believe in Christ. దేవుని నమ్మని వాళ్ళకి మరి ఒక దారి చూపిస్తాడు, నీకు నాకు ఈ లోకంలో. Whoever does not believe in Christ, who knows God and does not believe in Him and still does bad things. దేవుడు తెలిసి కూడా చాలా మంది దేవుళ్ళు నమ్మరు, తప్పులు చేస్తా ఉంటారు. My Lord, may Lord make your love increase and overflow. దేవుడు మీ ప్రేమని ఇంక్రీజ్ చేసి దానిని పొంగి పొర్లేలాగా చేయనుగాక. So that you could spread the gospel with love, kindness and happiness. దేవుడి ప్రేమని, ఆయన జాలిని, ఆయన సంతోషాన్ని మనము అందరికి పంచేలాగున దేవుడు కార్యం చేయనుగాక. He is our God, shepherd, our creator. Jesus says, I am the Alpha. I am the Almighty God. ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన నేనే ఆది, నేనే అంతం అని చెప్తా ఉన్నాడు. I am your shepherd. నేను నీ కాపరిని. He may strengthen our hearts. ఆయన మన హృదయాలని బలపరిచి so that you could be blameless. దానివల్ల మనము నిందారహితులుగా మార్చబడతాము. You could be fearless. మనము భయం లేని వాళ్ళగా మార్చబడతాము. You could be holy. మనం పరిశుద్ధులుగా In మార్చబడతాము the presence of God. దేవుని సన్నిధిలో. You could be fearless in problems. మీ బాధలలో మీరు భయం లేని వాళ్ళుగా ఉంటారు. Before death. మరణం ముందు భయం లేకుండా ఉంటాము. In front of big animals like scary creatures in the world. లోకంలో ఉన్న భయంకరమైన వాటి ముందు భయం లేకుండా మనం నిలబడతాము. So God will come with His holy ones. దేవుడు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు like Praveen Pagdala, just like me, Billy Graham లాగా and Charlie Creek. లాగా many pastors like Billy Graham, Praveen Pagdala, Charlie Kirk. When our heart is joyful, when our heart is not joyful, holy and not in the presence of God, ఎప్పుడైతే మన హృదయము సంతోషంగా లేకుండా పరిశుద్ధంగా లేకుండా Satan blinds your mind. సైతాన్ మీ మనసులోని గుడ్డితనం కలిగిస్తుంది. Blinds you, just like the little son takes his money and goes to another place. ఎట్లయితే తప్పిపోయిన కుమారుడు తన ధనం తీసుకొని వెళ్ళిపోతాడో, like he does not spend in useful things, he does not pray, he keeps beds. ఆయన మంచి వాటి మీద ధనం ఖర్చు పెట్టడు, ప్రార్థన చేయడు, వేస్ట్ చేస్తా ఉంటాడు. Everybody talks with him nicely, be friends with him only because he has money. ఆయనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి అందరూ ఆయనతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు, ఆయనతో నైస్ గా ఉండేవాళ్ళు. So that he has money, he could give us. So everybody bees with him and they gamble with him. They put bets. ఆయనతో బెట్టింగ్ చేయించారు, ఆయనతోటి గ్యాంబ్లింగ్ జూదం ఆడిపించారు, తనతో బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళంతా. So then he lost his all money. అప్పుడు తన ధనం అంతా కోల్పోయింది, డబ్బులన్నీ పోయినాయి. Now money is gone and friends are gone. డబ్బులు పోయినాయి, ఫ్రెండ్స్ కూడా పోయారు. Now he got a job finally to check out the pigs. పందులు పెంచే దగ్గర లాస్ట్ అతనికి ఒక ఉద్యోగం దొరికింది. So if he do not have money, he does not have food. So he fights with the pigs for food. తన దగ్గర డబ్బు లేదు, తిండి లేదు కాబట్టి పందులతో అతను
పోరాడుతున్నాడు, కొట్లాడుతున్నాడు ఫుడ్ కోసం. He yawns like a pig. He sounds like a pig. పందిలాగా మాట్లాడుతున్నాడు, He is looking dirty like a pig. పందిలాగా కంపు కొట్టడం మొదలు పెట్టాడు. If you are in the pit of sin, He will find you. ఎప్పుడైతే నువ్వు పాపం అనే గొయ్యిలో ఉన్నావో దేవుడు నిన్ను If you కనుగొంటాడు. are in the sin of awareness, Jesus Christ will teach you. ఎప్పుడైతే నువ్వు అవివేకంలో నువ్వు పాపంలో ఉన్నావో దేవుడు నీకు నేర్పిస్తాడు. If you are in the pit of anxiety, depression, He will heal you. కదా నువ్వు డిప్రెషన్ ఇంకా యాంగ్జైటీ అనే పిట్ లో ఉన్నావు, గుంతలో ఉంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. So that's it for the day. Today I want to extend you an opportunity to rededicate your life. ఈ రోజు మీకు నీ దేవుడికి ఒకసారి తిరిగి సమర్పించుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నాను. Once again to Lord Jesus Christ, I want you to lift your hands up మళ్ళీ ఒకసారి మీ చేతులని పైకెత్తాలని నేను అడుగుతున్నాను. and say this prayer. ఈ చిన్న ప్రార్థన చేయండి. Jesus, యేసు, come into my heart and become my Lord and Savior. In Jesus' name I say Amen. Good afternoon, everyone. I'm happy to share this with you. Bye. అందరు గట్టిగా చెప్పండి.